హాయ్ గాయస్, సమరసింహారెడ్డి రిలీజ్కి వచ్చాము. సో మరి కొద్దిసేపట్లో మూవీ స్టార్ట్ అవుతుంది. సో చూడండి, శంకర్ గారు, నేను, మా బుడ్డిగాడు వచ్చాం. డాడీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు డాడీ. వదిలే వదిలే రా, వదిలే రా. సో చూడండి, క్రౌడ్ అయితే ఇప్పటికే సగం ఫుల్ అయింది. కొద్దిసేపు వస్తే మొత్తం ఫుల్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సమరసింహారెడ్డి బాలకృష్ణ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది టాప్ మూవీ. బాలకృష్ణ గారి కెరియర్లో ఒక టాప్ మూవీస్ ఒక 10 ఉంటే అందులో టాప్ 10లో ఉంటుంది. సో సమరసింహారెడ్డి రిలీజ్ ఈరోజు అనమాట. అంటే చాలామంది మనం ఆ మూవీని టీవీలో చూసి అరే ఇటువంటి సినిమాని మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోయామనే బాధపడేవారికి ఇది మంచి. ఈరోజు మన థియేటర్లో రిలీజ్ చేశారనమాట. సో మూవీ గురించి మాట్లాడుకుంటే ఎంటైర్ మూవీ చాలా బాగుంటుంది. అందరం చూసే ఉంటాం, కానీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో బాలకృష్ణ గారి కెరియర్లో ఒక మలుపు తిప్పిన మూవీ. అంటే 1995లో ఇది రిలీజ్ అయింది, 25 years బ్యాక్. సో ఆ టైంలో ఇది ఇండస్ట్రీ రికార్డ్ అనమాట. సో ఈరోజు మూవీకి వెళ్తే చాలా బాగుంది. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం అంటే ఇటువంటి మూవీస్ ఖచ్చితంగా చూడాలి. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ కానీ, బాలకృష్ణ గారి క్యారెక్టర్ కానీ, అలాగే ముఖ్యంగా జయప్రకాష్ గారు విలన్గా చేస్తారు. ఎక్సలెంట్గా ఉంటుంది మూవీ. అయితే మూవీ మొత్తానికి 2.5 hours మూవీలో ఫ్లాష్ బ్యాక్, అంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం క్యూరియాసిటీగా చూస్తారు ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు వస్తుందని. సో ఫ్లాష్ బ్యాక్ కొంచెం తగ్గించేస్తారు. అంటే 2.5 hours మూవీలో ఖచ్చితంగా ఒక 1 hour అయినా ఉంటే బాగుంటుంది, కానీ 1/2 hour ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. డ్రామా అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. 1/2 hour కాకుండా 1 hour కనుక ఫ్లాష్ బ్యాక్ కనుక పెట్టుంటే మూవీ ఇంకా ప్లస్ అయ్యేది. సో ఒకసారి ఇంకా ఈరోజు చాలా థియేటర్లో రిలీజ్ చేశారు. ఎవరైనా ఉంటే చూడొచ్చు, ఖచ్చితంగా మంచి మూవీ ఇది. ఎస్పెషల్గా మాట్లాడుకుంటే సాంగ్స్ చాలా బాగుంటాయి. మొత్తం 5-6 సాంగ్స్ ఉంటాయి. మొత్తం అవుట్ ఆఫ్ సాంగ్స్ మొత్తం కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్. ముఖ్యంగా మాట్లాడుకుంటే ట్రైన్ సీన్ ఒకటి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి ట్రైన్ సీన్ ఒకటి ఉంటుంది. బాలకృష్ణ గారికి, జయప్రకాష్ గారికి మంచి ఒక గూస్ బంప్స్ తెప్పించే సీన్ ఉంటుంది. సో సినిమా మొత్తానికి మంచి సీన్ అది. అక్కడ మంచి సాటు పడుతుంది. అక్కడ ఒక సినిమా మొత్తానికి హైలైట్ సీన్ అది. ఇంకా దాన్ని సినిమా నిలబెడేస్తుంది అన్నమాట.